హాయ్ అండి అందరికీ వింద్రావు వ్లాగ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇవాళ ఉప్మా రవ్వతోటి వడియాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఒక కప్పు గిన్నెకి ఒక కప్పు కూడా ఫుల్గా తీసుకోలేదు, నేను కొంచెం తీసుకున్నాను, కొంచెం తక్కువగా తీసుకున్నాను. అదే క్వాలిటీ తోటి 7 కప్పులు వాటర్ తీసుకోవాలన్నమాట. 7 కప్పులు వాటర్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి తీసుకొని మిక్సీలో కచ్చాపిచ్చిగా దంచానమాట. అలా వేసుకుంటే బాగుంటుంది. కారం పొడి కంట కూడా ఇలా చాలా బాగుంటుంది అనమాట. ఒక స్పూను సాల్ట్ వేసాను. సాల్ట్ చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే స్పూన్నర వేసాను. ఫస్ట్ స్పూన్ వేసిన తర్వాత ఇంకో అర స్పూన్ వేసారనమాట. బాగా అవి తెల్లగాగాలి. బాగా తెల్లగాగిన తర్వాత అప్పుడు ఉప్మా రవ్వ వేసేయాలి డైరెక్ట్గా. వాటర్లో ఏం కలపాల్సిన పని లేదు. మనం డైరెక్ట్గా ఉప్మాలో ఎలా కలుపుకుంటాం అలా వేసేసుకుంటే పర్లేదు. నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట, మిస్ అయిపోయింది. మీరు ఇలా దగ్గరగా ఉండి పొయ్యి దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి, అంటే పొంగిపోద్దండి, ఇల్లంతా కారిపోద్ది. ఇల్లంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది, అప్పుడు మనం ఒడియాలు పెట్టుకోవడానికి ఏమీ ఉండదు అనమాట. అందుకని ఏం చేయాలంటే దగ్గరగా ఉండి కలుపుతూ ఉండాలన్నమాట బాగా. ఇది కొంచెం దోసపిండిలా కొంచెం చిక్కగా అవ్వాలి. చిక్కగా అవుతే అప్పుడు మనం వడియాలు పెట్టుకోవడానికి రెడీ అవుతుంది అనమాట. మీసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక కప్పుకి 7 కప్పులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం ఇంకా అందులో ఏం కావాలంటే అవి మనం యాడ్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి దింపేసాను కిందికి. ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడుతుంది కదా, అంటే వేడి మీద పెడితే పాకిరిపోద్ది అనమాట. వేడి మీద పెట్టకూడదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కకు పెట్టేయండి, వదిలేయండి. ఇప్పుడు పైకి తీసుకొచ్చేసి కవర్ మీద మనకి సైజు కావాలంటే ఆ సైజు వేసేసుకోవడమే. బయట అయితే విపరీతమైన గాలి వేసేస్తుంది. రాళ్ళు గట్ట పెట్టి నేను ఇలా వడియాలు వేసేస్తున్నాను. అంతే, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసేసుకోవచ్చు కదండి. ఇలాగ వేసాను. ఇంక ఇవే అయినాయి అనమాట వడియాలు. ఒక కప్పే కదా, పెద్దగా పెట్టలేదు. ఇదిగోండి ఆరిపోయిన తర్వాత 2 రోజులకి ఆరిపోయి ఎంత బాగా వచ్చాయి అనమాట. ఈసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి, ఓకేనా?